పార్టీ కార్యకర్తలకి బెనిఫిటే. అంటే ఇప్పుడు ఒక డామినేటింగ్ రోల్లోనే ఉంటారు జనసేన వాళ్ళు ఎక్కడికక్కడ. గ్రౌండ్ లెవెల్లో పంచాయతీలో ఈ రోడ్డు పని, ఈ గోడ పని, ఈ కాలువ పని, ఆ డ్రైనేజ్ పని, ఆ నీళ్ల పని, ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. ఆ పనులకు సంబంధించి ఆటోమేటిక్గా బిల్లులు వస్తాయంటే పని ఎందుకు చేయరు వీళ్ళే. ఆ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్త బలపడతాడు. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతానికి ఆ మౌలిక సదుపాయాలు వస్తాయి. పార్టీ కూడా గ్రామీణ స్థాయిలో బలపడుతుంది. ఓ పర్ఫెక్ట్ సిస్టమ్ వస్తుంది. గ్రామ ప్రాంతాలు డెవలప్ అయితే దేశం డెవలప్మెంట్ అన్నది నడుస్తుంది. ఒక గ్రామ ప్రాంతానికి మౌలిక వసతులు ఉంటే గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు రావడానికి సిద్ధపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మంచినీళ్లు, కరెంటు అన్ని సిస్టమేటిక్గా ఉందనుకోండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడికి వచ్చి కూర్చొని చేసుకోవచ్చుగా. అట్లాగే మనకి సిటీల్లో అయ్యే ఖర్చు కంటే గ్రామ ప్రాంతంలో ఖర్చు తక్కువ కదా. ఓ ఇంటర్నెట్ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనమే సిటీలో కూర్చున్నాం, గ్రామాల్లో బాగుంటుంది కరెంట్ ఇవన్నీ అనుకుంటే ఇక్కడ మనం పెట్టే అద్దె కంటే గ్రామ ప్రాంతానికి వెళ్తే అద్దె తగ్గుతుంది, మనకి బోర్డు అంత మిగులుతుందిగా. మనము గ్రామీణ ప్రాంతాలను పెట్టుకుంటాం ఆఫీసు హాయిగా, స్టూడియోని. అది లెక్క ఇక్కడ. అగ్రెసివ్ స్పీచ్లు చూసాం ఇంతకు ముందు, ఎన్నికల ముందు వరకు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వింటుంటే ఎలా ఉందంటే బిఫోర్ పవన్ కళ్యాణ్, ఆఫ్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉన్నాయి. ఆ గాంభీర్యం తగ్గిందనుకోవాలా, లేదంటే పదవి వచ్చిన తర్వాత ఆయన చాలా హుందాతనంగా మాట్లాడుతున్నారు? ఎప్పటికప్పుడే మాట్లాడాలి. అప్పుడు ఎలక్షన్ మనం గెలవాలన్నప్పుడు ఆ టైప్లోనే మాట్లాడాలి. అప్పుడు తొక్కేస్తాను, పాతాళానికి నెట్టేస్తాను, ఇవన్నీ అవి గెలవాలన్నప్పుడు మాట్లాడేది. రెండోది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, అవతల వాళ్ళని భయపెట్టడం. అది అయిపోయింది. ఆ అసైన్మెంట్ సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండడం మానేసి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నావు.